దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో స్పేషియస్ హోమ్స్ కు డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. ఆరోగ్యం విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్న బయర్స్ పోస్ట్ కోవిడ్ తర్వాత విశాలమైన ఇళ్లకు చేకొడుతున్నారు. దీంతో 3 BHK అలాగే 4 BHK ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ housing.com తమ తాజా రిపోర్టులో వెల్లడించింది. ఇంట్లో ఉన్న వారందరికీ ప్రత్యేక బెడ్రూమ్స్ తో పాటు వర్క్ ఫ్రం హోం కోసం ప్రత్యేక సౌకర్యాలు ఇంటిలో ఉండేలా నిర్మాణ సంస్థలు ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నాయి. విశాలమైన ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్, డబ్బు కాస్త ఎక్కువైనా తగ్గేదే లేదంటున్న బయ్యర్స్, చక్కని ట్రాన్స్పోర్ట్ ఉండడంతో సిటీ శివారు ప్రాంతాలపై ఆసక్తి, అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్టులకు బయ్యర్స్ జై. గత ఏడాది కాలంలో ఈ విభాగంలో 42% పెరిగిన అమ్మకాలు. తాజా రిపోర్టు విడుదల చేసిన housing.com లగ్జరీ హోమ్స్ కోసం ఎంత ఖర్చైనా బేర్ చేసే ఒక వర్గం దేశంలోని అన్ని నగరాల్లో ఉంది. జీవన ప్రమాణాలతో పాటు ఆదాయం కూడా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడుతున్నారు పబ్లిక్. గతంలో వలె ఇరుకు ఇళ్లలో కాకుండా విశాలమైన ఇళ్లలో నివాసం ఉండేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు కొనుగోలుదారులు. గత కొన్నేళ్లుగా నగరాలతో పాటు సరౌండింగ్ ఏరియాస్ అలాగే వేగంగా డెవలప్ అవుతున్న టైర్ 2 నగరాల్లో నిర్మాణ యాక్టివిటీ భారీగా పెరిగింది. నగరాల్లోనే కాకుండా టైర్ 2 నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల భవనాల్లో విశాలమైన ఫ్లాట్లలో ప్రజలు నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత ఈ పరిస్థితి మరింత ఎక్కువైంది. వర్క్ ఫ్రం హోం కు డిస్టర్బెన్స్ కాకుండా ఇంట్లో ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసుకుంటున్నారు ఉద్యోగులు. భార్యాభర్తలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ఇంటి నుంచి పనిచేసేందుకు తప్పనిసరిగా తమ ఫ్లాట్ లో వర్క్ స్పేస్ కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. జనాల యొక్క ప్రియారిటీ అనేది పెరిగింది. లగ్జరీ విల్లాస్ అపార్ట్మెంట్స్ వల్ల వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తున్న ఏదైతే రెసిడెన్సీలు ఉండదో వీళ్ళకి ల్యాండ్ అక్విజేషన్స్ కావచ్చు, ప్రియారిటీ లగ్జరీస్ పార్ట్ ఆఫ్ కావచ్చు, వాళ్ళకు ప్రైజు అప్రిషియేషన్ కావచ్చు, అపార్ట్మెంట్స్లో ఉన్న లేదంటే ప్రైజు రెంటల్ విషయంలో మాట్లాడుకుంటే కూడా రెంటల్ వాల్యూ కూడా బాగా పెరుగుతున్నందుకు అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ బాగుంటున్నందుకు లగ్జరీకి చాలా మొగ్గు చూపుతున్నారు. సిటీలో ఉండే అపార్ట్మెంట్ల కంటే శివారు ప్రాంతాల్లో గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. లేక్ వ్యూతో పాటు గ్రీనరీ ఉండే విశాలమైన విల్లాలు, అపార్ట్మెంట్లకు భారీ డిమాండ్ ఉందని housing.com తమ తాజా రిపోర్టులో తెలిపింది. ముఖ్యంగా ₹1 కోటి నుంచి ₹2 కోట్ల విలువైన ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు బయర్స్ ఎక్కువ సర్చ్ చేస్తున్నారని housing.com లెక్కలు చెబుతున్నాయి. 2023తో పోలిస్తే 2024లో 3 BHK, 3.5 BHK ఇళ్లకు 15% డిమాండ్ పెరిగిందని తెలిపింది. అన్ని విభాగాల్లోని విశాలమైన ఇళ్ల కొనుగోలు గత ఏడాది కాలంలో 42% పెరిగాయని housing.com వెల్లడించింది. ఇదే ట్రెండ్ ఈ ఏడాది కూడా కొనసాగే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. విశాలవంతమైన విల్లాస్ కావచ్చు, లగ్జరీ ఆక్యుపెన్సీ కావచ్చు, హైదరాబాద్ సిటీ అనేది చాలా ప్రాంతం కూడా లగ్జరీకే ప్రియారిటీ చూపిస్తున్నారు. లగ్జరీ విల్లాస్కి చాలా ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే స్పేసియస్ ఆక్యుపెన్సీ పరంగా స్క్వేర్ యార్డ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అరౌండ్ ఇప్పుడున్న లగ్జరీ విల్లాస్ మినిమం 266 గజాల పైన 300, 400 అప్ టు 600 వరకు విల్లాస్ అనేది స్పేసియస్గా కడుతున్నారు. సో లగ్జరీకి చాలా ప్రియారిటీ ఎందుకు ఇస్తున్నారంటే కారణం దానిలో ఉండే ఎమ్యూనిటీస్ కావచ్చు, ఇంటీరియర్స్ కావచ్చు, ఉండే ఇప్పుడు ఇంతకుముందు 2 BHK, 3 BHK అనేది ఉండే అలాంటిది ప్రజెంట్ ఉన్న లగ్జరీ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే 4.5, 5 BHK వరకు వెళ్ళింది. సిటీ సెంటర్లో ప్రాపర్టీ కొనుగోలు అంటే కోట్లు వెచ్చించాల్సిందే. అయితే హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మెరుగ్గా ఉండడంతో ధర తక్కువగా ఉన్న సిటీ శివారు ప్రాంతాల్లోని విశాలమైన ప్రాపర్టీల వైపు బయర్స్ ఆసక్తి చూపుతున్నారు. దీంతో బయర్స్ ఆసక్తికి అనుగుణంగా విశాలమైన ప్రాజెక్టులను రియల్ ఎస్టేట్ సంస్థలు డెవలప్ చేస్తున్నాయి.